సింథటిక్ సీడ్ ప్రొడక్షన్, సీడ్స్ కానీ లేదన్నా ఎంబ్రియోస్, వీటి నుంచి సింథటిక్ సీడ్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎండేంజర్డ్ ప్లాంట్ స్పీసెస్ని కాపాడుకోవడం కోసం సో మనం సింథటిక్ సీడ్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్షన్ అనేది మనం కంప్లీట్గా ఇన్విట్రోగా చేయాలి. ఇన్విట్రో అంటే ఏంటిదంటే ఇన్ ల్యాబ్లో చేయాలి. మనం ఈ ప్రాసెస్ చేయడానికి మనకి 2 కెమికల్స్ అనేటివి యూజ్ అవుతుంది. సోడియం ఆల్గనేట్ అనే ఒక కెమికల్, అలాగే కాల్షియం క్లోరైడ్. సో ఈ 2 కెమికల్స్ యూజ్ చేసి మనం ఈ సీడ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మనము ఫస్ట్ ఈ సోడియం ఆల్గనేట్ సొల్యూషన్ని మనం తయారు చేయాలి. ఈ కెమికల్ ఎలా ఉంటుందని అంటే ఇది ఒక పౌడర్ లెక్క ఉంటుంది, ఎల్లోయిష్ వైట్. సో దీన్ని మనము ఒక 2% ఈ పౌడర్ని కరెక్ట్ మనం వే చేసుకొని 100 ml ఆఫ్ డిస్టిల్ వాటర్లో మనం మిక్స్ చేసుకుంటే మనకి సోడియం ఆల్గనేట్ సొల్యూషన్ అనేది మనకి రెడీ అవుతుంది. 2 grams ఆఫ్ సోడియం ఆల్గనేట్ ఇన్ 100 ml ఆఫ్ డిస్టిల్ వాటర్. ఇంకొక సొల్యూషన్ కూడా మనము రెడీ చేసుకోవాలి, అదేంటంటే కాల్షియం క్లోరైడ్. ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం 1000 ml ఆఫ్ డిస్టిల్ వాటర్లో మనకి 16.647 grams అనేది యాడ్ చేయాలి. సో మనకి అంత సొల్యూషన్ మనకి ఈ ప్రాసెస్లో అవసరం లేదు. సో మనం జస్ట్ 100 mlకి మాత్రము ఈ పౌడర్ని యూజ్ చేస్తాము. మనం 100 mlకి ఈ కాల్షియం క్లోరైడ్ పౌడర్ ఎంత తీసుకోవాలంటే 1.6647 grams తీసుకోవాలి. సో ఈ కాల్షియం క్లోరైడ్ ఎలా ఉంటుందని అంటే ఇది వైట్ కలర్, కొంచెం క్రిస్టల్ లెక్క ఉంటుంది. సో ఈ సోడియం ఆల్గనేట్ అనేది కొంచెము వాటర్లో డిజాల్వ్ కానికి కొంచెం టైం పడుతుంది. సో దాన్ని మనము కలుపుతూ ఉండాలి. జామ నుంచి మనము సీడ్స్ అయితే తీసుకుంటున్నాం. ఈ సీడ్స్ని సపరేట్ చేసి ఈ సీడ్స్ని మనం ముందుగా ఈ సోడియం ఆల్గనేట్లో మనము వాటిని వేయాలి. ఫ్యూ మినిట్స్ తర్వాత ఆ సీడ్స్ని ఒక ఇంక్ ఫిల్టర్ లేదా ఒక డ్రాపర్ సహాయంతో ఆ సీడ్స్ని మనము ఈ డ్రాపర్ సహాయంతో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక్కొక్క సీడ్ని ఈ కాల్షియం క్లోరైడ్లో మనము ఒక్కొక్క డ్రాప్ వేయాలి. దాన్ని మనము కాల్షియం క్లోరైడ్ నుంచి వెళ్ళి బయటికి తీసి దాన్ని వేరే పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ సీడ్స్ అన్నీ కూడా సీడ్ మీద ఒక వైట్ కలర్ మ్యూసిలేజ్, ఒక జెల్ లాంటిది కవర్ అయ్యి ఉంటుంది. వీటిని మనము కలెక్ట్ చేసుకొని ఒక బాక్స్లో వేసి దాన్ని మనము ఒక ఫ్రిడ్జ్లో సర్టెన్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ సింథటిక్ సీడ్స్ని 10 to 20 years తర్వాత కూడా మనం టిష్యూ కల్చర్లో వీటిని యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇది సింథటిక్ సీడ్ ప్రొడక్షన్ అన్నమాట. సో ఈ విధంగా మనము ఈ సీడ్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు.